కూడా ఫస్ట్లో నేను యాక్ట్ చేసినప్పుడు కానీ నాకేం అప్పుడు అంత తెలిసేది కాదు. అండ్ బై ద ఎక్స్పీరియన్స్ ఐ హ్యావ్ గోట్ ఇట్. అప్పుడు అనేవాళ్ళు ఉన్నారు. సో అంటే ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండేది మీకు, మీ ఫాదర్ నుంచి? వెరీ వెల్ అండి. అది చాలా మా ఫ్యామిలీ సపోర్ట్ ఉండడం వల్ల మీరు నాతో ఇప్పుడు మాట్లాడుతున్నారు. లేకపోతే స్క్రీన్ మీద ఇప్పుడు తండేలు నేను ఫ్లాగ్ పట్టుకొని వస్తుంటే వాళ్ళందరూ అరుస్తున్నారంటే ఓన్లీ బికాస్ ఆఫ్ మై ఫ్యామిలీ సపోర్ట్. మా అమ్మగారు కానీ మా నాన్నగారు కానీ వాళ్ళు ఎంతో సపోర్ట్ చేసి చేయడం వల్లే ఐ వాస్ లైక్ దిస్. కమింగ్ ఫిల్మ్ విజయ్ దేవరకొండ VD12. సో దాంట్లో మేము చేస్తున్నారు కదా, సో ఎలా ఉంది ఆ మూవీ? చాలా బాగుండబోతుంది. స్టార్ట్ అయిపోయింది అండ్ కొన్ని డేస్ లో కూడా అయిపోబోతుంది. అండ్ ఇట్ ఈస్ వెరీ నైస్. ఎంతో ఎంతో పర్టికులర్ గా ప్రతి షాట్ ని చూసుకుంటూ ఎంతో డెడికేషన్ గా వర్క్ చేస్తున్నారు VD గారు. అండ్ గౌతమ్ తిన్నూరు గారు కూడా ఇట్ ఈస్ నైస్ వర్కింగ్ విత్ ఆల్ ఆఫ్ ద హోల్ టీమ్ అన్నమాట. ఎంతో బాగా అనిపించింది వాళ్ళందరితో వర్క్ చేయడం కానీ, ఎంతో అర్థమయ్యే విధంగా ఏడీస్ అన్న వాళ్ళు చెప్పడం కానీ అంత బాగుండేది. VD గారితో ఎట్లా మీకు షేరింగ్ ఉందా, కాంబినేషన్స్ ఉన్నాయా? సో ఆయన ఎలా ఉండేవారు సెట్ లో? ఎక్కువగా మాట్లాడేవారు కాదు, ఎక్కువగా ఆ క్యారెక్టర్ కి ఇన్వాల్వ్ అయ్యే కొంచెం దాని గురించి ఎక్కువ ఫోకస్ చేసేవారు. సో మాట్లాడేది తక్కువగా మాట్లాడేవారు. తక్కువ మాట్లాడినా కానీ డెడికేషన్తో ఎక్కువగా దాని మీద ఎక్కువగా ఉండేవారు, తక్కువ మాట్లాడేవారు. సో ఏంటి ఆ స్టోరీ ఏమైనా హింట్ ఇవ్వగలరా? స్టోరీస్ అదంతా హింట్ ఇవ్వలేను. బట్ సినిమా విల్ బి గోయింగ్ టు బాగుండబోతుంది సినిమా. VD గారు దాంట్లో ఒక మంచి బ్లాక్ బస్టర్ అవ్వబోతుంది. VD గారిని ఒక న్యూ అవతార్ లో చూడబోతున్నారు. గౌతమ్ తిన్నూరు న్యూ అవతార్ అది న్యూ లుక్ కూడా కాదు, లుక్స్ కాకుండా చేంజ్ ఉంటుంది. అండ్ గౌతమ్ తిన్నూరు గారు కూడా ఇప్పటి వరకు క్లాసెస్ ఉన్నాయి. ఇప్పుడు ఇది ఒక ఈయనైనా తీసింది, గౌతమ్ తిన్నూరు గారైనా తీసింది అని అనుకుంటారు సినిమా చూడంగానే. వాయిస్ ఓవర్ ఇస్తున్నారు తెలుగులో NTR గారు, కపూర్, తమిళ్లో సూర్య. సో వెరీ గ్రేట్ మూవీ అన్నమాట, అయిపోతుంది. సో ఇంకా నెక్స్ట్ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి? రిలీజ్ అవడానికి అయితే భైరవం కానీ, ద ఇండియన్ హౌస్ అండ్ ద పతంగ్, ఇంకా అదర్ మూవీస్ ఉన్నాయి. ఇంకా నేను చేస్తుంది అయితే సత్యదేవ్ గారిది ఒక మూవీ ఉంది, అండ్ సితారాలో ఒక మూవీ ఉంది, అదర్ మూవీస్ ఉంది. ఓకే. అంటే భైరవంలో మంచి మనోజ్ సినిమా కదా, మంచి క్యారెక్టర్ అంటే బెల్లంగొండ సినిమాస్ చిన్నప్పుడు ఆయనది ఎలా ఉండేది సీన్ అక్కడ? మీన్స్ ఆయనతో ఏం లేదు, బట్ తర్వాత అప్పుడప్పుడు వచ్చేవారు, కలిసినప్పుడు వేరే బాగా చేసేవారు. ఆ సీన్స్ చూసాను, బాగుంది, బాగా చేసావు అన్నారు. అండ్ మాట్లాడేవారు. డైరెక్టర్ గారు కూడా హరిశంకర్ గారితో వర్క్ చేయలేదు, బట్ ఆయనతో వర్క్ చేసినప్పుడు హరిశంకర్ గారితో వర్క్ చేసినట్టే ఉండేది. అంటే ఇప్పుడు కమింగ్ బ్యాక్ తండేల్లో ఎన్ని రోజులు చేస్తారు షూటింగ్ మీది? అట్లా 50 days వరకు చేసాం తండేల్లో మీ సీన్స్. ఓకే. సో ఎక్కడెక్కడ తిరిగారు లొకేషన్స్? ఉడిపి, అంకోలా, BHL ఇక్కడ చేసాం, బయట దగ్గర కూడా చేసాం. అది ఆ సెట్ ఎక్కడ ఉంది? అది 2 places లో చేసాం. పాకిస్తాన్ జైల్ అదే 2 places లో చేసాము. దట్ సమ్ పార్ట్ ఏదైతే ఫైట్ సీక్వెన్స్, ఇండో సీక్వెన్స్ ఏవైతే ఉన్నాయో అది BHL ఉంది. అండ్ సమ్ ఫ్లాగ్ తీసుకొచ్చేవి కానీ ఫ్యూ ఆఫ్ ద షార్ట్స్ మాత్రం రామోజీలో చేసాం. అంటే ఇప్పుడు ఆ స్లాంగ్ నేర్చుకున్నారు ఏమైనా మూవీ కోసం? అట్లా శ్రీకాకుళం స్లాంగ్ నేర్చుకోవడం అని ఏం లేదు, ఐ నో ద స్లాంగ్ ఆఫ్ దట్. అండ్ సమ్ యోగి అన్న గానీ, ఏడి యోగి అన్న గానీ వీళ్ళు చెప్పేవారు కూడా ఎలా చెప్పాలి డైలాగ్స్ కానీ, వాళ్ళు చెప్పేవారు. అరే ప్రతిదానికి ఇట్లాగా చెప్పడం, అది అక్కడ కూడా కొంచెం ఇదైంది. అంటే ఇప్పుడు ఆఫ్ ది షూటింగ్ సెట్స్ లో ఏమన్నా అల్లు అరవింద్ గారు కానీ, గీతార్ట్స్, బన్నీవాస్ గారు ఏమైనా వచ్చేవారు షూటింగ్ కి? వచ్చేవారండి. బన్నీవాస్ గారు ఎప్పుడు వచ్చారు, అల్లు అరవింద్ గారు అప్పుడప్పుడు వచ్చేవారు. బన్నీవాస్ గారు అయితే థరోలీ వచ్చేవారు. మీతో మాట్లాడేవారా? మాట్లాడేవారు. సో అంటే ఇప్పుడు ఇంత సక్సెస్ అయింది కదా, నిన్న కూడా జరిగింది సక్సెస్ సెలబ్రేషన్స్, నేను మళ్ళీ కలిసారు, ఆ మూమెంట్ ఎలా ఉంది నిన్న? నైస్ అన్నమాట. DSP గారిని మా షార్ట్స్ జరిగినప్పుడు DSP గారు రాలేదు. DSP గారిని ఆ రోజే కలిసాను, లైక్ బాగా చేసా అన్నారు. అండ్ అల్లు అరవింద్ గారిని కలిసాను. అందరూ
షూటింగ్ అయిపోయింది అనుకుని అందరం ఫీల్డ్ లో ఉన్నాము, ఇంకా ఉండుంటే బాగుండు. అప్పుడప్పుడు డేట్స్ ఏదైనా మూవీ వేరే డేట్స్ ఇవ్వాలని అంటే ఆగండి అనుకుని చెప్పి తండ్రి ఇది చేస్తున్నాం. అంత ఇన్వాల్వ్ అయిపోయాం సినిమా రిలీజ్ అవడానికి. కొన్ని రోజులు కూడా ముందు తీసాం. ప్రతి షాట్ ప్రతి సీన్ చూస్తూ ఉంటే దాని వెనక మనం ఏమేం చేసాం ఏంటి ఏమని అంతా అలా రిమెంబర్ అవుతుంది. సో ఇలా ఈ జర్నీలో చాలా చాలా అగ్రకథ నాయకులు చేశారు మీరు. సో వాళ్ళు చేసిన దాంట్లో మీరు వాళ్ళ దగ్గర ఏమో నేర్చుకున్నారు, ఒక క్వాలిటీ ఉంటుంది. ఒక్కొక్క హీరో దగ్గర నుంచి, బాలకృష్ణ గారి దగ్గర నుంచి కావచ్చు, మహేష్ బాబు దగ్గర నుంచి కావచ్చు, వాళ్ళ డిసిప్లిన్ కావచ్చు, అట్లా పంచువాలిటీ. సో ఏమో నేర్చుకున్నారా ఒక్కొక్క యాక్టర్ దగ్గర? ప్రతి వాళ్ళ దగ్గర ప్రతిదీ నేర్చుకుంటాను. అందరి దగ్గర యాక్టింగ్ కానీ ఒక రియాక్షన్ ని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా ఇస్తారు. మహేష్ బాబు గారు ఒకలా ఇస్తారు, మాల్వయ్య గారు ఒకలా ఇస్తారు, నాగ చైతన్య గారు ఇలా ఇస్తారు. అందరిలో చూసుకోవడం, అన్ని చూడడం, అండ్ నాకు బాగా నచ్చిన సీన్స్ కానీ వాటిలో వాళ్ళు ఇచ్చిన రియాక్షన్స్ చూడడం కానీ, అండ్ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కానీ ఆ షార్ట్ లో కానీ అవంతా అందరి నుంచి పికప్ చేసుకుంటూ ఉంటాను. అందరి నుంచి నాట్ ఓన్లీ వన్ థింగ్ అని కాదు, అందరు బాలయ్య గారి నుంచి కొన్ని కానీ, మహేష్ బాబు గారి నుంచి కొన్ని అన్ని తీసుకుంటూ ఉంటాం. సో మీకంటూ ఫేవరెట్ హీరో ఉంటారు కదా, ప్రతి ఆర్టిస్ట్ కి ఆయన చూసి మీ ఇండస్ట్రీలో వచ్చా ఉంటారు. చిన్న ఆర్టిస్టులు కూడా ఉంటది, చిరంజీవిలో చేయాలి, వెంకటేష్ గారిలో చేయాలి, అలా ఉంటుంది కదా, మీకు ఏమైనా ఉందా అట్లా? లేదండి, అలాగేం లేదు. ఐఎమ్ న్యూట్రల్ ఫ్యాన్ ఆఫ్ అనమాట. ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ TFI. డిప్లొమాటిక్ ఆన్సర్ అనొచ్చు, ఏమైనా అనొచ్చు. బట్ బికాస్ ఐ లైక్ ఆల్ ద హీరోస్. ఎందుకంటే నార్మల్గా చెప్పాలని కాదు, నేను ఒక సినిమా చూసానంటే వాళ్ళకి అది ఫ్యాన్ అయిపోతాను. ఇప్పుడు తండ్రి చూస్తే అది నాగ చైతన్య గారికి ఫ్యాన్ అయిపోతాను, సాయిపల్లి గారికి ఫ్యాన్ అయిపోతాను. గేమ్ చేంజర్ చూస్తే రామ్ చరణ్ గారికి, అలా ఏ ఫిలిం చూస్తే ఆ హీరో గారికి ఫ్యాన్ అయిపోతాను. సో మీరు వర్క్ చేసిన హీరోస్ తో మళ్ళీ రిపీట్ గా చేయాలంటే ఏ హీరో ఒక్కరు పిక్ చేసుకోండి, ఒకళ్ళు 1 or 2. కళ్ళతో అలా చేయాలని లేదు, చేసిన వాళ్ళతో మళ్ళీ చేయాలని ఉంది, చెయ్యని వాళ్ళతో చేయాలని ఉంది, అందరితో వర్క్ చేయాలని ఉంది. సో అందరు కవర్ చేస్తారు. ఇంకా బ్యాలెన్స్ ఉన్నారా వేరే హీరోస్? ఉన్నారు, ప్రభాస్ గారు ఉన్నారు, చిరంజీవి గారు ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళతో కూడా వర్క్ చేయాలని ఉంది. అవకాశం వస్తే చేస్తారు ప్రభాస్ గారు, చిరంజీవి గారితో పక్కా అవకాశం వస్తే ఎందుకు మిస్ చేసుకుంటాం. ప్రశాంత్ నీల్ గారితో కూడా ఆల్రెడీ ఉంది మూవీ, నెక్స్ట్ మళ్ళీ చేద్దాం అంటున్నారు. అంటూ ఏమైనా ఉందా, అవకాశం వస్తుందా? ఏమో తెలీదు. ప్రశాంత్ నీల్ గారితో వర్క్ సలార్ 2 లో ఉంటానో లేదో తెలీదు, బట్ చూడాలి. ఇంకా నెక్స్ట్ మూవీస్ లో, ఇంకా రిలీజ్ దగ్గరలో ఉన్న మూవీస్ ఏంటి ఇప్పుడు? మేబీ రిలీజ్ కి దగ్గరగా ఉండేది ఇంకా కొన్ని డేట్స్ అన్ని అనౌన్స్ చేయలేదు. ఫ్యూ అనౌన్స్ చేశారు, లైక్ VD12 కానీ చాలా తక్కువగా ఉన్నాయి అంతే. ఇంకా అంటే గోల్ ఏంటి ఇప్పుడు మూవీస్ లోనేనా? ఇంకా అంటే ఓన్లీ మూవీస్ కి వెళ్ళాలి, లేకపోతే ఏమైనా జాబ్ చేయాలి? ఇంకా బ్యాలెన్స్ జాబ్ ఏం చేస్తానండి, నాకున్న జాబ్ ఇదంతా ఇక్కడ. ఇదే ప్యాషన్ మూవీస్ నాకు ఇప్పుడు అని కాదు, ఇంకెప్పుడు కూడా నాకు ఉండేదంతా మైండ్ అంతా ఇదే, అంతా ఇదే. అంటే ఇప్పుడు క్యారెక్టరిస్టిక్ అవ్వాలనుకుంటున్నావా, లేదా చైల్డ్ ఆర్టిస్ట్ ని హీరో అవ్వాలనుకుంటున్నావా? అది గోల్ స్పెసిఫిక్ గా. ఫస్ట్ యాక్టర్ అవుదాం అనుకుంటున్నానండి. యాక్టర్ అయ్యి when I was registered to the audience, later I will be the hero గానీ అప్పుడు చూస్తాం. ఓకే, ఆల్ ది బెస్ట్ ఫర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. థ్యాంక్ యూ.